గారికి జీవితంలో ఒక ఆవేదన కలిగించిన ట్రిప్ అయి ఉంటుంది ఇది. ఎందుకు అంటే పూర్తి రక్తహస్తాలతో తిరిగి రావటం, ఒక్కటంటే ఒక్క ఒప్పందం కూడా లేకుండా తిరిగి వచ్చినటువంటిది అసలు ఆంధ్ర చరిత్రలోనే ఒక బ్లాక్ టైం ఇది. గతంలో చంద్రబాబు గారు వెళ్ళినప్పుడు ఏదో ఒక ఒప్పందం ఒకటో రెండో మూడో జరిగినాయి. అప్పట్లో 5 ఏళ్ళు ఉన్నప్పుడు జగన్ ఒక్కసారి వెళ్ళాడు, అప్పుడు 1,00,000 కోట్ల దాకా ఒప్పందాలు జరిగినాయి. అయితే అక్కడ ఎంఓయూ కుదుర్చుకున్న వాళ్ళంతా పూర్తిగా అమలు చేస్తారంటే తర్వాత ఫాలోఅప్ చేయాలి. మనం అప్పట్లో 20 లక్షల కోట్లు చంద్రబాబు గారు ఉన్నప్పుడు, 14 లక్షల కోట్లు జగన్ ఉన్నప్పుడు విశాఖలో కుదుర్చుకున్న ఒప్పందాలు ఎంతవరకు ఎగ్జిస్ట్లోకి వచ్చినాయి అంటే అదొక 30-40 వేల కోట్లు వస్తే ఇది ఒక 70-80 వేల కోట్లు వచ్చినాయి. కాబట్టి మనం కొండకి నిచ్చినేస్తే చివరికి కనీసం ఒక గోడన్న ఎక్కగలుగుతాం అన్నటువంటి రూట్లో ప్రయత్నిస్తుంటారు. అందులో భాగమే దావోస్ వెళ్ళడంలో తప్పు లేదు, అక్కడ స్టాల్ పెట్టడంలో తప్పు లేదు, మనల్ని మనం ప్రచారం చేసుకోవడం ఇవన్నిట్లో కూడా తప్పు లేదు. కాకపోతే ఎదురైనటువంటి ఏకైక సమస్య ఏంటంటే దావోస్లో ఇట్లాగా అసలు కంప్లీట్గా స్వయంగా చంద్రబాబు గారు అక్కడ కూర్చుని, అంటే దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే కేవలం 6 రాష్ట్రాలు వెళ్ళినాయి. క్రమంగా దావోస్ ఇది కోల్పోతుంది, దావోస్కి సంబంధించినటువంటి క్రెడెన్షియల్ కోల్పోతుంది. మనం సింపుల్గా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇదివరకు విజయవాడలో ఎగ్జిబిషను ఇప్పుడు ఉన్నటువంటి ఇది ఉంది కదా, అంబేద్కర్ గారి విగ్రహం ఉంది కదా, ఆ పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో జరిగేది. విపరీతమైన క్రౌడ్.